గద్వాల్లో బీచుపల్లి దగ్గర బస్సు బోల్తా పడిన ఘటనకు సంబంధించి అప్డేట్ ఇది. బస్సులో మంటలు చెలరేగాయి. ఒక మహిళ కూడా సజీవ దహనమైంది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే ఇందులో నుంచి ఏకంగా 40 మందిని సురక్షితంగా బయటకు తీశారు స్థానికులు. బస్సు మాత్రం పూర్తిగా కాలి దగ్ధమైంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, నామరూపాలు లేకుండా పోయింది బస్సు. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, ప్రస్తుతం ఆ బస్సు నామరూపాలు లేకుండా పోయింది. అంటే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది, కానీ నిజంగానే 40 మంది ప్రయాణికుల్ని బయటకు సురక్షితంగా తీసుకురాగలిగారంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న స్థానికులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. కానీ ఒక మహిళ చనిపోయింది ఇక్కడ. సో అసలు ప్రమాదం ఎలా జరిగింది? అయితే ప్రధానంగా ఈ రోడ్డు యాక్సిడెంట్ సంబంధించి ముఖ్యంగా ఈ బస్సు బోల్తా పడడానికి కారణం డ్రైవర్ నిద్రమత్తే కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. వేకోజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఘటన జరిగిన తర్వాత బస్సు బోల్తా పడిన అనంతరం కొద్దిసేపటికే పూర్తిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే పెట్రోలింగ్కి వచ్చినటువంటి పోలీసులు తక్షణమే స్పందించి అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ బస్సు బోల్తా పడినటువంటి క్రమంలోనే మహిళ వృద్ధురాలైనటువంటి మహిళ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కూడా ఆమెను బయటికి తీయలేకపోయారు. అయితే ఆ క్రమంలో మంటలు అంటుకునే పూర్తిగా ఆమె కూడా ఈ ఘటనలో సజీవ దహనమైనటువంటి సందర్భం అయితే కనపడుతోంది. ఇప్పటికీ కూడా ఆమె అవశేషాలు ఈ బస్సులోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా ఈ జగన్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు పూర్తిగా ఈ స్లీపర్ క్లాస్ సంబంధించినటువంటి బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఏ మాత్రం నామరూపాలు లేకుండా పూర్తిగా అగ్నికి ఆహుతి అయినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. దాదాపుగా 40 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాతులను కర్నూలు అలాగే గద్వాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి బస్సును తీసి అయితే ట్రాఫిక్ జామ్ అయితే తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అధికారులు. రైట్, చాలా బాధాకరమైన వార్త. థ్యాంక్ యూ సో మచ్ శివ. మరిన్ని అప్డేట్స్